పక్కా వస్తాయి అంటారు. ఓకే, ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. బీజిఎం ఎలా అనిపించింది? మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉన్నాయి. అది కూడా చించేస్తారు అసలు మొత్తం. ఓకే, ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ మళ్ళీ కొట్టాడు అనుకోవచ్చా? ప్రభాస్ అని ఎందుకు కొట్టాడన్న లోపల థియేటర్ ఎవరో కూర్చున్న పగలు కొట్టేస్తారంట, నిజమేనా లేదా? ఎందుకు పనికిరావు ఈ సినిమా ముందు సూపర్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ గా ఉంది. క్లైమాక్స్ అయితే మాత్రం ట్విస్ట్లు అయితే మాత్రం మామూలు చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరూ వెళ్ళండి. సూపర్ 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 అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు గుండె ఆగిపోయిద్దామో అనిపించింది. ఒక్కొక్క సీన్ లో గుండె ఆగిపోయిద్దామో అనిపించింది. అంతంత భయపెట్టారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్ అన్న. ఇంకా హీరోయిన్ అన్న, మెయిన్ హీరోయిన్ తర్వాత ఏదైనా నాకు బాగున్నాయి. ఫస్ట్ నుంచి అంటే ఎలా ఉంది అంటే డార్క్ లోనే తీసినట్టున్నారు మొత్తం సినిమా. అంత డార్క్ ఏం లేదు, టోటలీ డిఫరెంట్గా ఉంది. ఈ రీసెంట్గా ఎక్కడ రాలేదు ఇట్లాంటి జానర్. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. టాప్ నోట్స్ అండి, టాప్ నోట్స్. సైడ్ స్టోరీ లైన్ యూనిక్ కాన్సెప్ట్ ఉంది, చాలా యూనిక్ ఉంది. కొన్ని మూవీస్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పలేము. ఫాల్స్ అండర్ దట్ కేటగిరీ. బీజిఎం అయితే పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ మూవీ అండ్ లాస్ట్ సస్పెన్స్ ఉంటుంది. డోంట్ వాంట్ టు స్పాయిల్ బట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. సస్పెన్స్ ఎవరు అట్లా చెప్పకూడదు, అట్లా చెప్తే ఎండ్ వరకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అండ్ చాలా ట్విస్ట్ ఉన్నాయి. ఎండ్కి అయితే చాలా షాక్ అవుతారు. అసలు ఏంటి ఇదా జరిగిందని తెలుసుకున్నాక చాలా రివీలింగ్ పాయింట్స్కి చాలా సర్ప్రైజ్ అవుతారు. సో అది మెయిన్ హైలైట్ మూవీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్ హిట్ సినిమా. సూపర్ నరాలు కట్టే బజానా సూపర్. సూపర్ గా సెట్ అయింది. ఎలా ఉంది మేడం మూవీ? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉందండి? నచ్చలేదా? అంటే ఏం నచ్చలేదు? సూపర్ సూపర్ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ అన్న. ప్రభాస్ అన్న జిందాబాద్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మేడం? సూపర్ సూపర్. నచ్చిందా? చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మేడం మూవీ? మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ? నచ్చలేదా? నచ్చిందా? ఎలా ఉంది? సూపర్ అన్న, అద్దరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసినాం, సెకండ్ టైం పోతున్నాం. ఎలా ఉందండి మూవీ? సూపర్. ఎలా ఉంది మేడం మూవీ? బాగుందా? ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉందండి మూవీ? బాగుందా? ఎలా ఉంది మేడం? సినిమా సూపర్ హిట్. ఎలా ఉందా? జైసలార్ అంతేనా? ప్రభాస్ ఒక్కడే ఫస్ట్ బ్రో, మిగతా అన్ని బాగుందన్న సినిమా, చాలా చూడాలి ఒకసారి. అన్న ఇది అన్న మంచి చేస్తాడన్న నిజంగా. అన్న ఇది చూడు, గ్రాఫిక్స్ అదరగొట్టిండు. ఒక్కొక్క సీన్ కి బూప్ గన్స్ వచ్చినాయి. బాహుబలికి బీచ్ చేస్తుంది. మించిపోతుంది అన్న సినిమా. ఇదే హైలైట్. సూపర్ సీన్. బాహుబలి అంటే బాహుబలి, ఇదంటే ఈ సినిమా అంటే ఇదే. ఇక బాహుబలి దీన్ని కంపేర్ చేస్తే అది వేస్ట్. అది సినిమా అంటే సినిమా. ఇది బాగుంది, సినిమా అయితే బాగుంది. ప్రభాసే నంబర్ 1 హీరో. చాలా బాగుంది. 100 పక్కా బ్లాక్ బస్టర్ అన్న.
చూసాడమ్మా మేడం ఎలా అనిపించింది? గారు ఎలా ఉంది? ఏడొద్దు బాస్. ఓకే సలార్ సలార్ అంటే ఒక రేంజ్ ఇచ్చారని ఎలివేషన్ స్టార్టింగే. ఎందుకంటే స్టార్టింగ్ మనకి ఎవరైనా సరే పులితో సింహాలతోనే పోల్చుకుంటారు, కానీ ఇక్కడ అలా కాదు, ఏకంగా డైనోసార్నే పెట్టాడు. అంటే డైనోసార్ బాక్స్ ఆఫీస్ డైనోసార్ మన ప్రభాస్ అని చెప్పి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కేజీఎఫ్ ఒక రేంజ్లో హిట్ అయింది, దానికి మించి డబ్బులు ఉండబోతుందని చెప్పి టీజర్తో చెప్పగానే చెప్పాడు. బట్ ఏంటంటే వాళ్ళ టీజర్ అనే పొద్దులో ఒక గ్లిమ్స్ అంటే సరిపోతును. ఒక 1.5 minute ఉన్న ఈ టీజర్లో ప్రభాస్ గారిని చిన్న ఒక 2 seconds చూపించినందుకు కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది. బట్ టీజర్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ కానీ ముసలి చెప్పే డైలాగ్స్ కానీ నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్కి నా వరకు చూసుకుంటే కేజీఎఫ్ యూనివర్సల్ అనమాట. ఇది కేజీఎఫ్ కూడా లింక్ ఉందనిపిస్తుంది. సినిమా అయితే ఏ రేంజ్లో ఉండబోతుందో ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. బట్ ఏంటంటే ఇంకో టీజర్ ఒక 1 monthలో ఇంకో టీజర్ వస్తే బాగుంటుంది. ఇంకో మూవీ టీమ్కి డిమాండ్ ఏంటంటే ఇంకో టీజర్, అందులో ప్రభాస్ గారు ఒక డైలాగ్ కానీ లేదంటే ఒక యాక్షన్ కానీ చూపిస్తే బాగుంది అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మేము నైట్ అంతా జాగారం చేసి మరి చూసాం వల్ల మాకేమనిపించింది అంటే కొద్దిగా ప్రభాస్ గారిని చూద్దామనే చూసాం. ఏంటంటే ఆయన వదులు లుక్స్ కానీ అంతగా వింటేజ్ లుక్ అనమాట. ప్రభాస్ గారిని మిర్చి సినిమాలో ఎలాగైతే చూసారో ఆ రేంజ్లో చూపించబోతున్నాడు. కాకపోతే ఇందులో ఓచకోతే మామూలుగా ఉండదన్నమాట. సెప్టెంబర్ 28ని కోడి కోతతో కదా లెగ్స్ అయితే మా అన్న ఓచకోతతో లెగిస్తారు జనాలు. అలాగే మీరు ఎంతైనా ఊహించుకోండి, దానికి డబుల్ ఉంటుందని చెప్పారు మన ప్రశాంత్ నీల్ గారు. అలాగే ఉంది, మేము ఊహించిన దానికన్నా టీజర్ డబుల్ ఉంది. ఎలివేషన్ కానీ మెయిన్ డైలాగ్స్ అన్న సింహం లయన్ ఏమీ కాదు బట్ నాట్ జెరాక్సీ పార్క్ అని చెప్పి డైనోసార్ అని చెప్పడం, తర్వాత చెప్ప మీద కత్తుంటే ఇలాగ అనడం, అబ్బా సీన్స్ మాత్రం నిజంగా గూస్ బంప్సే. బట్ ఏంటంటే ప్రభాస్ గారిని ముఖం చూడలేదు అన్న చిన్న డిసప్పాయింట్ అయితే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. 5,000 కోట్లు పక్క అనుకుంటున్నాను. బట్ మాకు అంత అక్కర్లేదు. బాహుబలి రికార్డులు పత్తలు కొట్టేది 6 సంవత్సరాల తర్వాత ఏదైనా ఉందంటే కేవలం సలార్ మాత్రమే అన్న. చాలా రోజుల తర్వాత బాహుబలి తర్వాత ఆ రేంజ్ యాక్షన్, ఆ రేంజ్ యాక్టింగ్ మేము చూడలేదు ప్రతి ఏ సినిమాలైనా కానివ్వండి. బట్ కలెక్షన్ రికార్డులు అయితే కొట్టాడు, కానీ మా ఓడిని సరైనగా చూపించేవాడు ఎవడో లేడా అనుకున్నా. వచ్చాడు ప్రశాంత్ నీల్ వచ్చాడు అని చూపించారు. టీజర్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అన్న. చాలా వెయిట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 28 చూసుకుందాం. బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని బ్రేక్. అదే నాకు అది కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంది. బట్ ఏంటంటే ప్రభాస్ గారిని చూపించాలి, ఆ గ్లిమ్స్ అంటే సరిపోతుంది. మాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఏంటన్నా అన్న సినిమా ఎలా ఉంది ఇంటి ఇచ్చారు అంతేనా మీకు? సినిమా ఎలా ఉంది ఇంటి ఇచ్చారు, ప్రభాస్ ని చూపిస్తారు కంగారు పడకండి. ఇలా అంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తారు, కంగారు పడకండి. 1 month వెయిట్ చేయండి, అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.